మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం మహబాద్ జిల్లాలో ఉన్నాము. గత కొన్ని రోజుల క్రితం మహబాద్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఏదైతే ఆకేరువాగు పొంగి పొర్లిందో ఆ ఆకేరువాగు ఉగ్రరూపం దాల్చడం వలన గంగమ్మ తల్లి ఆలయం నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మనం ఈ ఆలయం దగ్గరకు వచ్చాము. ఏదైతే ఆకేరువాగు ఉగ్రరూపం దాల్చి గుడి శిఖరం దగ్గరికి వచ్చేసి వాటర్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో గుడి మొత్తం శిథిలావస్థలోకి చేరింది. మనం ప్రస్తుతం ఈ విజువల్స్ లో చూసుకోవచ్చు. గుడి చూసినట్టయితే పునాది కూడా లేకుండా వెళ్ళిపోయింది. కేవలం పిల్లర్ల మీద మాత్రమే ఆ గుడి ఆగింది. మనం ఆ పైన చూసుకున్నట్టయితే ఆ స్లాబ్ కూడా కూలిపోవడం జరిగింది. లోపల ఉన్నటువంటి విగ్రహం కూడా లేకుండా పోయిందని చెప్పి మనం విజువల్స్ లో చూడొచ్చు. ముందుకు వెళ్ళి మనం విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. వెనుక భాగం మొత్తం దెబ్బతిన్నది. కింద నుంచి వెళ్ళి కూడా మనం ఇక్కడ నుంచి వెళ్ళి చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే భారీ ఎత్తున కురిసినటువంటి మానుకోట జిల్లాను అతలాకుతలం చేసినటువంటి వర్షాల నేపథ్యంలో ఇక్కడైతే మనం ఇప్పుడు ప్రస్తుతానికి గుడి దగ్గర ఉన్నాము. మీరు చూస్తున్న విజువల్ అయితే గుడి అండర్ గ్రౌండ్ కు సంబంధించింది. ఇది ఎప్పుడు కూడా మనం ఈ పిల్లర్ల పైన మనం నిలబడేది. కాకపోతే ఈ వరదలకు అనేది మనం మొత్తం అండర్ గ్రౌండ్ లోకి వచ్చేసాము. ఇక్కడ ఈ మొత్తం విజువల్స్ ఇక్కడ కూడా ఇంకా చాలా లోతుందండి. ఈ లోతులో కూడా మనిషి మునిగేంత లోతుంది. ఇంత వరద బీభత్సానికి ఈ గుడి మొత్తం నామరూపం లేకుండా అయిపోయింది. మనం ఈ విజువల్స్ లో చూడొచ్చు. గేట్ల కాంచి మొదలు పెడితే విగ్రహం, గంటలు, రూపు ఇవన్నీ కొట్టుకొని పోయినాయి. మనం వెనుక నుంచి వెళ్ళి వెనుక విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విజువల్స్ చూడొచ్చండి. విగ్రహం వెళ్ళిపోవడం కాదు, వాస్తవానికి ఈ బండకే గంగా తల్లి నెరిసిందని చెప్తున్నారు. ఈ బండ ఏదైతే ఉందో అంత పెద్ద మొత్తంలో ఉన్నటువంటి విగ్రహం ఈ వరద తాకిడికి గుడి కొట్టుకుపోవడం వల్ల ఆ బండ వెనుకకు ఒరిగింది. మనం ఇక్కడ ఈ విజువల్స్ లో దేవతామూర్తిని చూడొచ్చు. ఎందుకనంటే ఎంత పెద్దగా ప్రతిష్ఠించిన ఈ దేవతామూర్తి విగ్రహం వెనుకకు ఒరిగిందనంటే ఈ జల ప్రళయం ఎంతుందో మనం అంచనా వేసుకోవచ్చు. దేవత గుడి కూడా వెనక కోరికినంత గట్టిగా వచ్చిన ఈ ఆకేర్వాగు ప్రవాహానికి పక్కనున్న ఈ గ్రామస్తులు అయితే చర్చించుకుంటున్నారు. ఇది ఎంతటి ప్రళయానికి సృష్టించింది, ఇది ఏమైనా అనర్థాలకు దారి తీస్తుందా, ఇది ఏమైనా మంచికి దారి తీస్తుందా అని చెప్పి పక్కన ఉన్న గ్రామస్తులు అయితే చర్చనీయాంశకు దిగారు. ఏం పేరమ్మా? తిరుపతి అమ్మ. చెప్పండమ్మా, అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటి? అసలు గుడి ఇలా కొట్టుకోపోవడానికి మీకు ఎంత కాలం నుంచి గుడి తెలుసు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 40 ఏళ్ళు అవుతుందయ్యా. 40 ఏళ్ల కాంచి, అంతకుముందు ఇక 100 ఏళ్ల క్రితం ఎప్పుడు కట్టిరో ఏమో కానీ 40 ఏళ్ల కాంచి అయితే ఈ గుడి కట్టిర్రు. ఇక్కడ మంచిగా జాతర తాగుతుంది, మంచిగానే ఉంటుంది, మంచిగా సంతోషంగానే ఉంటాను. ఈ ఊరు జనం, పెళ్లి జనం, అటు పొరుగు ఊరోళ్ళు కూడా అందరూ తల్లి అని మొక్కుకుంటారు. వాళ్ళకు కావాల్సిన సహకారం ఇస్తే తల్లి అని మొక్కుకుంటారు, వస్తారు పోతారు, మంచిగానే జరుగుతుంది జాతర. ఈ జాతరలో ఇప్పుడు అనేకమైన వరదల తల్లి ఎడుగాకుండా అయిపోయింది, గుడి కూలిపోయింది. దాని గురించి మరి గవర్నమెంట్ ఏం సహకరించుద్దా, మరి తల్లికి నీడ చేయాలని కోరుకుంటున్నాం. దీని మీద మీ గ్రామస్తులు ఏమంటున్నారు? గతంలో ఎన్నేళ్ళు లేదు, కనీసం ఇక్కడ స్థాపించి కూడా కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు లేని విధంగా వరదలు వచ్చి గుడి నేలమట్టం అయింది కదా. దీని మీద మీ ఊరి ప్రజలు ఏమంటున్నారు? మా ఊరు ప్రజలు ఏమంటారంటే, ఎన్నడూ లేని ఇట్లా కావటం ఏంది, అన్ని చెర్లు తెగి ఇట్లా అయిపోయింది. దీనివల్ల ఆ తల్లికి మళ్ళా మనకు అపకారం తలపెట్టకుండా తల్లిని మనం నిలుపుకోవాలి, గవర్నమెంట్ సహకారం ఇవ్వాలి, మేము పెట్టుకోవాలి తల్లిని మళ్ళీ మా పొలివర్లా అని అనుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చిన్న గూడూరు ఉగ్గంపల్లి మధ్యలో ఉన్నటువంటి ఆకేర్వాగులో గంగమ్మ తల్లి విగ్రహం అయితే పూర్తిగా ధ్వంసమైంది. ఈ విజువల్స్ మనం చూడొచ్చు. పైన ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి కూడా కొంతవరకు దెబ్బతిన్నది. మరి ఈ రెండు గుళ్ళను కూడా స్థానికంగా వాళ్ళ గ్రామస్తులు అయితే మళ్ళీ తీసుకొచ్చి వేరే దగ్గర ప్రతిష్టాపించాలని అనుకుంటున్నారంట. మనతో పాటు ఇంకొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఈ గుడి చరిత్ర ఏంది, అసలు ఎందుకు ఇలా కావాల్సిన కారణాలు ఏందని వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఈ గుడి దాదాపు మా తాతలు ముత్తాతల కాడ నుంచి ఉన్నది. అయితే ఈ గుడి నిరుడు కొట్టుకుపోయింది. ఈడు ఉన్న గుడి మొత్తం కొట్టుకుపోయింది. ఈ ప్లేస్ మొత్తం రెడ్డి నాయకుడు నేను ఎమ్మెల్యే గెలిచి చేస్తానని చెప్పి ఆయన ఓడిపోయిండు. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే కూడా పట్టించుకుంటలేదు. ఆడ రోడ్డు దిగిపోయింది, ఆడ కట్టలు దిగిపోయినాయి, ఆ సైడ్ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంత ఇప్పుడు ఎవరు పట్టించుకుంటే నాయుడే లేడు. దాదాపు 4-5 వందల సంవత్సరాల కాడ నుంచి ఉన్నదట, కానీ మాకు తెలియదు. మా తాతలు ముత్తాతలు చెప్పేది. అప్పటి నుంచి జాతర నడుస్తుంది. దసరా కార్తీక పున్నప్పుడు ఫుల్ నడిచేది ఈడ జాతర. ప్రతి ఆదివారం 100-200 మంది వచ్చేది ఈడ. ఇప్పుడు ఈ అంతా ఫుడ్ ఖరాబ్ అయింది కాబట్టి ఎవరు రావట్లేదు. మరి గుళ్ళో ఇలా జరిగింది కదా, మీ గ్రామస్తులు ఏమనుకుంటున్నారండి? మా గ్రామస్తులు ఏమంటారు, అధికారులు ఎమ్మెల్యేలు పట్టించుకుంటే గుడి మంచిగా అయింది. వాళ్ళు వస్తలేదు, ఎవరు చూస్తలేదు. గవర్నమెంట్ కు తీసుకుపోయి చెప్తే బాగుంటది అనేది అనుకుంటున్నాం, కానీ ఎవరు ముందు రావట్లేదు. గుడి ఇలా జరగడం వల్ల ఏదైనా అనర్థం గానీ మంచి చెడు ఏమన్నా జరుగుతుందని ఏమన్నా భయాందోళనకు గురవుతున్నారా మీ ఊరి ప్రజలు? కానీ మందు పడుతాడు ఎవరు లేడండి.
అందరికి ఉన్నది. ఆ ఉగ్గంపల్లి గ్రామస్తులకు ఉన్నది, గూడూరులకు కూడా ఉన్నది. వచ్చి చూసిపోతా నా మాత్రంగా, కానీ ఎవరు ఏమో అనుకుంటలేదు. ఏమైనా అయితే ఎవరిని చేతుల్లో వాడే అనుకొని పోతారు.